ఈరోజు ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఒకరోజు ఒక సముద్రంలో పెద్ద చేపలన్నీ ఒకవైపుకి పరుగులెడుతూ ఉన్నాయి. వాటిని వెంబడించు చిన్న చేపలు కూడా వెళ్తూ ఉన్నాయంట. అయితే అలాగా లోతైన ప్రదేశాలకు వెళ్ళినా అన్నీ కలిసికట్టుగా వెళ్తున్నాయంట. విడివిడిగా వెళ్ళకుండా అన్నీ కలిసే వెళ్తున్నాయి. ఈలోగా జాలరి చూశాడు, అవన్నీ కలిసికట్టుగా వెళ్తాం. ఇంకా జాలరి చూస్తే ఏం చేస్తాడు? పట్టుకుంటాడు కదా. వలేసాడు. పెద్ద చేపలు తప్పించుకున్నాయి, చిన్న చేపలన్నీ వాళ్ళకి వెళ్ళిపోయినాయి. అయితే జాలరి సంతోషంగా బయటకు వెళ్ళిపోయాడు. మళ్ళీ అదేలాగా వెళ్తున్నాయి చిన్న చేపలు. ఎందుకంటే వాటికి తెలియదు. జాలరి పట్టుకోవటం చూసాయి. కొన్ని చేపలు జాలరి ఎత్తుకెళ్ళిపోవటం చూసినాయి. అయినా సరే అదే దోవలు వెళ్తున్నాయంట. అందులోంచి ఒక్క చేప మాత్రం ఆ కొండ అంచుల దగ్గర ఉండి పట్టేసుకున్నాడు కదా, ఇవి ఎందుకని అటే వెళ్తున్నాయి, మళ్ళీ ఇంకొకటి వేస్తాడు కదా అనే లోపల ఇంకో వాళ్ళు వేసాడంట. వాళ్ళు వేస్తే వాళ్ళ నిండా చిక్కుకున్నాయంట చేపలు. చక్కగా జాలరి వెళ్ళిపోయాడంట. ఈ చాటు మాట నుండి చూసే చేప అనుకుందంట, ఇంత తెలివి తక్కువగా ఉన్నారు ఎందుకని నేను తప్పించుకున్నాను. నాలాగా అవి కూడా కొంచెం రూట్ మార్చుకొని ఉంటే బతికేవి కదా. పెద్ద చేపలు అంటే తెలివిగా జాలరి వలేస్తున్నాడని తెలిసినప్పుడు కిందకు దిగిపోయినాయి. చిన్న చేపలు దిగలేకపోయినాయి. అందుకని ఒకే రూట్లో వెళ్ళటం వల్ల దొరికిపోయింది. ఇలాగే ఉంది సమాజం. ఎవరు ఏది పట్టుకుంటే అదే దోవలు వెళ్ళిపోదామని చూస్తారు. ఒకళ్ళు ఒక వ్యాపారం పెట్టారనుకో, వాళ్ళు కొంచెం బాగున్నారనుకో, ఇంకందరూ అదే వ్యాపారం పెడతారు. అప్పుడు ఏమవుతుంది? ఎవరికి వ్యాపారం లేకుండా పోతుంది. పబ్లిక్ అంతా ఒకేలా ఉన్నారు. ఒక సేవకుడు ఒక వాక్యం చెప్పారనుకో, అది నచ్చిందనుకో, అదే వాక్యాన్ని 10 మంది సేవకులు చెప్తే ఏం బాగుంటుంది? అలా కాదు, కొత్తగా జీవించడం నేర్చుకోవాలి. జ్ఞానంగా జీవించడం నేర్చుకోవాలి. ఇప్పుడు ఇంకా సెల్ ఫోన్ వచ్చాక ప్రతి ఒక్కరు ఒకే బాణీలో వెళ్తాం నేర్చుకున్నారు. ఒక రీల్ చూసామనుకో, ఇంకా దాన్ని చూసి ఇంకొకటి అదే రీలు, అదే మోడల్. దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఈ ఒక్క చేప ఒంటరిగా చూసారా, తెలివైందనమాట. అలా తెలివిగా ఆలోచించి ప్రాణాన్ని తప్పించుకుంది. ఎప్పటికైనా దొరికిపోవాల్సిందే, కానీ కొన్నాళ్ళు జీవించవచ్చు కదా. ఆ చేప ఆలోచన అది. ఆ ఒక్కదానికి ఎందుకు వచ్చిందంటారు అలా తెలివితేటలు? ఇప్పుడు సముద్రంలో అన్ని చేపలు ఉన్నాయి. కొన్ని తప్పించుకున్నాయి, కొన్ని పడిపోయినాయి, వెళ్ళిపోయినాయి. ఆ చేపకి తప్పించుకోవాలనే ఆలోచన ఎలా వచ్చింది అంటే, మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం కూడా తప్పించుకోవడానికి కాదు, జ్ఞానంగా ఆలోచించాలి. అది దైవ జ్ఞానం అయితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఇదిగో ఇప్పుడు ఈ ప్రమాదం వస్తుంది తండ్రి, నేను ఈ ప్రమాదంలోంచి ఎలా బయటపడాలో నాకు నేర్పించండి. ఒకవేళ నేను ఈ ప్రమాదంలో పడితే నా పని అయిపోతుంది. అలా కాకుండా ఎలా బయటకు రావాలో మీరు నాకు తెలియజేయండి అని దేవుణ్ణి అడగాలి. చాలామంది దేవుణ్ణి అక్కర్లేని వాటిని అడుగుతూ ఉంటారు, అవసరమైన వాటిని అడగరు. పనికి మాలిన వస్తువుల కోసమో, లేకపోతే దేని తిండి కోసమో, లేకపోతే అప్పుల కోసమో, పెళ్ళిళ్ళ కోసమో. ఇవన్నీ కామను, ప్రతి మనిషికి వచ్చాయి. కానీ ఒక సముద్రం పొంగుతుంది, సునామీ వచ్చేస్తుంది, సపోజ్ అందరూ కొట్టుకుపోతున్నారు, ఆ సమయంలో మన పరిస్థితి ఏంటి అని, అది వెరీ సీరియస్ కదా. ఇప్పుడు కరోనా వచ్చింది, వేలాది మంది హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్లో ఉన్నప్పుడు అందులో ఒక్కొక్కరే బయట ఎందుకు వచ్చారంటారు? బయటపడ్డారు ఎందుకంటే వాళ్ళు జ్ఞానంగా దేవుణ్ణి అడుగుంటారు. నేను బతికితే నీకోసం బతుకుతానయ్యా, నన్ను విడిపించయ్యా అని. వందల మందిలో ఎవరో ఒకళ్ళు. పొద్దున ఒక సాక్ష్యం విన్నాను, 70 మంది ఒకే దగ్గర చనిపోతే ఒక్క ఆయన మాత్రం బయటకు వచ్చాడంట. ఇప్పుడు ఆయన సేవలో వాడబడుతున్నారంట. అంటే జ్ఞానంగా అడిగారనమాట. నేను వాడబడితే నీకోసం వాడబడతానయ్యా, ఈ ఒక్కసారి నన్ను క్షమించి
నన్ను బయటికి తీసుకురాయ్యా అంటే అతను బతికాడు. ఎలా బతికాడు అంటే డాక్టర్లకు కూడా తెలియదు. ఎందుకంటే దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఈ ప్రపంచంలో మనుషులకి సాధ్యం కానీ కొన్ని ఉన్నాయేమో కానీ దేవుడికి సాధ్యం కానిదంటూ ఏది లేదు. అంటే మనం అడిగే విధానం తేడా. మనం రోడ్డు మీద వెళ్తున్నాం, చాలా తప్పించుకుంటూ ఉంటాం, కానీ ఎక్కడో చోట దొరికిపోతాం. యాక్సిడెంట్లో దొరికిపోతే ఏం చేస్తాం? దెబ్బలు తగిలిచ్చేసుకుంటాం. దెబ్బలు తగిలేక బాధపడట కంటే బయటకు వెళ్ళేటప్పుడే ఉదయాన్నే లేచి ఒక్కసారి ప్రార్థన చేసుకోవాలి కదా. తండ్రి, ఈరోజు నేను రోడ్డు మీదకి వెళ్తున్నా, నాకు ఏ అపాయం రాకుండా నన్ను కంచి వేసి క్షేమాన్ని ఇవ్వండి అయ్యా. నీ కృపాక్షేమాలు నా వెంట వస్తే నాకు ఏ దిగులు విచారం ఉండదయ్యా. ఒక్కసారి ప్రార్థన చేసుకొని వెళ్తే ఖచ్చితంగా కృపాక్షేమాలు వెంట వస్తూనే ఉంటాయి. ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఆ చేప అలా జ్ఞానంగా ఉంది అక్కడ. అది నీటిలోనే ఉంటుంది. ఆ ఉప్పు నీటిలో ఉన్నా కూడా అది అంటించుకోదు ఆ ఉప్పుని. ఎందుకో తెలుసా? అది జ్ఞానంగా ఉంది కాబట్టి. చేపలు ఉప్పు నీటిలోనే పెరిగినా అవి ఉప్పగా ఉండవు. ఎందుకని? దాని స్వభావం నీసువాసన. ఆ నీసువాసన పోగొట్టుకోలేదు అది. బయటకు వచ్చాక మనం ఎన్ని ఉప్పు నీళ్ళు వేసి కడిగి వంట చేసినా కూడా దాని నీసువాసన లైట్గా అయినా వస్తుంది. అది మనం వండుకొని తినడానికి కూడా ఉపయోగపడుతుంది. మరి మనం ఎందుకు పనికొస్తాం? మనం ఎక్కడ పనికొస్తాం? ఒక 100 రూపాయలు కాదు, 10 రూపాయలకైనా పనికొస్తామా? మన శరీరం కోస్తే దేనికి పనికిరాదు. కానీ మనలో ఉన్న దేవుడిచ్చిన అవయవాలు చూడండి ఎంత కాస్ట్లీగా ఉంటాయో. ఏ అవయవం మార్చుకోవాలన్నా. ఈ మధ్య విన్నాను, ఒక అబ్బాయికి బోన్ క్యాన్సర్ వచ్చింది, బోన్ యారో ఇవ్వాలంట. అంటే 35 లక్షలు రూపాయలు, 37 లక్షలు చెప్పారు. అంత ఖర్చు అవుతుందంట. ఒక అన్నయ్య నుంచి తమ్ముడికి ఆ బోన్ యారో తీసి ఆ బోన్లో వేయడానికి. అంటే చూసారా, మన వాల్యూ ఎంత ఉందో మనకు తెలియట్లేదు. దేవుడు మనల్ని చాలా వాల్యుబుల్గా పుట్టించారు. ఎందుకంటే కొన్ని కోట్లు ఖరీదు చేస్తాం మనం అవయవాలన్నీ లెక్కేసుకుంటే. కానీ చనిపోతే 10 రూపాయలకు కూడా పనికిరాము, ఇంకా ఎదురు డబ్బులు ఖర్చు పెట్టాలి. అంటే ఆత్మ ఉండడం వల్ల ఇవన్నీ సహజంగా జరుగుతున్నాయి. మన ఆత్మ రక్షించుకోవడానికి దేవునితో పోరాడాలి. దేవునితో ఎప్పుడైతే పోరాడతామో అప్పుడు మనం గెలుస్తాం. యాకోబు చూడండి, ఒక కష్టం రాగానే ఎబ్బేకురేవు దగ్గరికి వెళ్ళి ఒంటరిగా నైట్ అంతా ఎందుకు పోరాడాడంటారు? గెలవడం కోసం. దేవుడే సరే లెగు అని ఆయనకంతటా ఆయన చెప్తేనే కదా, యాకోబు దీవిస్తేనే కానీ లెగనన్నాడు. మనం కూడా అంతే కదా. దేవుడిచ్చిన ప్రతి అవయవాన్ని కాపాడుకోవాలి అంటే మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళు అలా వెళ్ళారు, మనం అటే వెళ్దాం, వాళ్ళు ఇలా వెళ్ళారు, మనం ఇటే వెళ్దాం. ఇది కాదు. మనంతట మనం ఆయన దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందుకోవాలి. జ్ఞానము డబ్బులు ఇస్తేనో లేకపోతే అమ్మా నాన్న దగ్గర నుంచో రాదు. దేవుడిస్తే వస్తుంది జ్ఞానం. సొలొమోను చిన్నప్పుడు జ్ఞానం ఎవరిచ్చారు? దేవుణ్ణి ఏమడిగాడు సొలొమోను? ఏ ఆస్తి సంపదలు అడగొచ్చు కదా, అడగలేదు. ఎందుకంటే ఆ చిన్న వయసులో రాజు అవ్వాలంటే జ్ఞానవంతుడిగా ఉండాలి. జ్ఞానాన్ని అడిగాడు. అందుకనే ఆ వయసులో జ్ఞానం అడిగాడు కాబట్టి దేవుడు సమస్తము సమకూర్చారు. అసలు అప్పటి రాజుల్లో సొలొమోను అంత తెలివైన జ్ఞానవంతుడు ఎవ్వరూ లేరంట. అంటే దేవుడు అంత జ్ఞానాన్ని ఇచ్చాడు. షేబాదేశపు రాణి సొలొమోను రాజును చూస్తాకొచ్చిందంటే చూడండి అసలు నిజమేనా కాదా అని తెలుసుకోవడానికి ఆ బిడ్డ ఎన్నో రోజులు ప్రయాణం చేసి వచ్చింది. అంటే చూడండి, ఒక జ్ఞానవంతుని చూస్తానికి అనేక మంది వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట. మనం కూడా దేవుడి సన్నిధికి ఎందుకు వెళ్తున్నామంటే ఏదో నేర్చుకోవడానికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళామా, కూర్చున్నామా, ప్రతి వారం వచ్చినట్టే కదా వచ్చి కూర్చున్నాం, ఏముందిలే చర్చికి వెళ్ళి వస్తే కొంచెం మనసు తృప్తిగా ఉంటుంది. వెళ్ళొచ్చామా, తిన్నామా,
పడుకున్నామా, తెల్లారిందా. ఇదే నా లోకం. అందరూ అలాగే వెళ్తుంటే ఇంకా అక్కడికి వెళ్ళిన ఉపయోగం ఏముంది? ఆ దైవ సేవకులు చెప్పే మాటలకి అర్థమేముంది? ఇప్పుడు ఒక సేవకుడు అక్కడ నిలబడి చెప్తున్నారంటే దేవుడు జ్ఞానాన్ని ఇస్తారు. ఆ జ్ఞానాన్ని బట్టి చెప్పగలరు కానీ వాళ్ళంతటా వాళ్ళు ఏది చెప్పలేరు కదా. ఒకవేళ దేవుడిని అడిగి వాళ్ళు ప్రిపేర్ చేసుకోగలరు. ఎలా అంటే రేపు ఏం వాక్యం చెప్పాలో ప్రిపేర్ చేసుకుంటారు. కానీ ఈ మాటలన్నీ రాసుకోరు కదా, మాటలన్నీ రాసుకొని చదవరు కదా. అలా చదివితే దైవ సేవకులు ఎలా అవుతారు? ఓన్లీ రెఫరెన్స్ల వరకు దేవుణ్ణి ప్రార్థన చేసుకొని రాసుకుంటారు. ఎందుకంటే ఆ రెఫరెన్స్ ప్రకారం వాక్యం చెబుతూ ఉండగా దేవుడు జ్ఞానాన్ని ఇస్తూ ఉంటే ఆ జ్ఞాన ప్రకారం ఉపదేశాలతో సహా ఇస్తూ ఉంటారనమాట. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అక్కడికి వెళ్ళి జ్ఞానాన్ని పొందుకోవాలి. ప్రతి మాటలోని ఎంతో స్పష్టమైన వాక్యాలు వస్తూ ఉంటాయి, ఆశీర్వాదాలు వస్తుంటాయి, గద్దింపులు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు అయితే తిట్టించుకుంటూ ఉండాలి. దేవుడే గసురుతూ ఉంటాడు. ఎందుకో తెలుసా? చెప్పిన మాట వినం కాబట్టి. ఆ చేపలు ఎలా ఇంకో చేపలను అనుసరించి వెళ్ళిపోయినాయో మనం కూడా చుట్టుపక్కల ఉన్న వారిని అనుసరించి వెళ్ళిపోతున్నామా? లేదా ఆత్మలో దేవునితో హర్షిస్తున్నామా? దేవుడి ఆత్మ మన మీదకు దిగి వస్తే ఆనాడు 120 మంది మేడగదిలో అద్భుతాలు చూశారు, ఆశ్చర్య కార్యాలు చూశారు. నేను నిజంగా అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ జ్ఞానం అక్కడికి వెళ్ళేపటి మనకు ఎలా అనిపిస్తుంది అంటే మనకేంటి దేవుడు ఇంత యోగ్యత ఇచ్చాడు, ఈ 120 మంది ప్రార్థన చేసి ఆత్మను పొందుకున్న దగ్గర మనం ఉండటం ఏంటని కన్నీళ్ళు వచ్చేస్తాయి. అసలు కన్నీళ్ళు దారల్లా వచ్చేస్తాయి. మనకేంటి ఇంత యోగ్యత అని. ఎందుకంటే అక్కడ ఇప్పటికీ అంత ఆత్మ నింపుదల ఉంది. అంటే చూడండి, ఎన్ని సంవత్సరాల నుంచి ఆ ఆత్మ నింపుదల అక్కడ నింపబడుతుందో. అంటే మనం ఎక్కడున్నాం అన్నది కాదు, కానీ మనం ఎంత జ్ఞానంగా ఉన్నాం, దేవునితో ఎంత గడుపుతున్నాం, దేవునిలో ఎంత ఎదుగుతున్నాం. ఇప్పుడు నిన్నటికి ఈ రోజుకి ఒకరోజు వయసు పెరిగినట్లే కదా. అంటే ఆత్మ దేవుడి సన్నిధికి వెళ్తాకి ఒకరోజు తగ్గినట్లే కదా. మరి నీ ఆత్మ ఒకరోజు దేవుని సన్నిధికి వెళ్తానికి తగ్గినప్పుడు ఇప్పుడు నువ్వెంత జ్ఞానంగా ఉండాలి? దేవుని సన్నిధికి వెళ్తాము అంటే ఏదో వెళ్ళామా వచ్చామా కాదు, జ్ఞానం నేర్చుకోవడానికి. ఇప్పుడు మనం జ్ఞానం తెచ్చుకోలేం కాబట్టి అక్కడికి వెళ్ళి జ్ఞానం నేర్చుకోవాలి. ఆ జ్ఞానం ఎలా ఉంటుందంటే దేవుడు ఇస్తూ ఉంటాడు. మనం ఒక్కొక్క అడుగు ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉంటే పరలోకానికి వెళ్ళాలంటే ఎన్ని మెట్లు ఉంటాయో చెప్పండి, లెక్కేయగలమా? ఆకాశ నక్షత్రాలనే లెక్కలేనంతగా దేవుడు చేశాడు కదా. మరి ఆకాశానికి మెట్లు, పరలోకానికి మెట్లు. ఆనాడు యాకోబు చూశాడు కదా, ఆకాశం నుండి మెట్ల మీద దేవదూతలు దిగుతూ ఎక్కుతూ ఉన్నారని. మరి మనం కూడా మెట్లు ఎక్కాలంటే ఏం చేయాలి? ఆలోచిద్దామా? ఆలోచిస్తాం కాదు, దేవుణ్ణి అడుగుదాం. ఒక్కసారి ఈ భూలోకంలో ఉండగానే నీ పరలోకాన్ని చూపించయ్యా, ఆ మెట్లు ఎలా ఎక్కాలో నాకు జ్ఞానాన్ని అయ్యా. ఇప్పుడు ఆ చేప ఎంత తెలివిగా ప్రాణాన్ని తప్పించుకుందో మేము కూడా అలా నీవు మాకు తోడుగా ఉంటే తప్పించుకుంటాం కదయ్యా. లోకంలో పడిపోకుండా, లోకంలో ఎందరో పడిపోతున్నారు, వాటిలో మేము ఉండకుండా నీ ఆత్మ పూర్ణులమై నీ సన్నిధిలో మేము పెరిగేలాగన. ఎలా అంటే దావీదు చెప్పాడు కదా, నా జీవితకాలం అంతా నీ సన్నిధిలో నేను నా కుటుంబం ఉండాలని. యెహోషువ చెప్పాడు కదా, అలా మనం ఉండాలని ఆశపడాలి. ఫ్రెండ్స్, నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఆశపడ్డ ప్రాణాన్ని దేవుడు తప్పగా తృప్తిపరుస్తాడు. మనము ఉప్పు నీటిలోనే, అంటే ఉప్పు వేయబడిన వారిగా ఉన్నా కూడా ఆ ఉప్పుని అంటించుకోకుండా దేవునిలో జ్ఞానాన్ని అంటించుకోవాలి. జ్ఞానాన్ని, తెలివిని పొందుకోవాలి. మనం పొందుకుంటేనే కదా ఎందులో అయినా అభివృద్ధి పొందుతాము.
ఇదే కదా దైవజ్ఞానము. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.